ది కాన్ఫిడెన్స్ రిథమ్ ఆఫ్ భక్తి పేరుతో జింకానా గ్రౌండ్స్లో మే 23 సాయంత్రం శనివారం సాయంత్రం 6 గంటలకు అతిపెద్ద భారీ భక్తి ఈవెంట్ ఒకటి జరగబోతోంది. బీజేపీ నాయకురాలు ప్రభా గౌడ్ మనతో ఉన్నారు. ఈ ఈవెంట్కి సంబంధించిన విశేషాలు చెప్పడానికి. మేడం చెప్పండి మేడం, ఏంటి విశేషాలు? ఇప్పుడున్న యువత మనకు తెలిసిందే, డ్రగ్స్కి, ఆల్కహాల్కి, మిగతా వ్యసనాలకి లోబడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా భక్తి మార్గంలో మనం తీసుకెళ్దామని ఒక ఆలోచనతో మేము ఏదైతే ఇది జంజీ భజన్ అనేది మేము ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు భక్తి పారవశ్యం అంటారు చూసారా, దాంట్లో మునిగి డ్యాన్స్ ఆడతారు. సో అమ్మవారు అయ్యవార్లు ఎట్లా డ్యాన్స్లు ఆడతారు అట్లా ఆడతారనమాట. సో ఇది ఖచ్చితంగా యువతికి ఒక మార్గదర్శకం లాంటిది. ఈ జంజీ భజన్ అనేది మేము ఆలోచించి మేము ఏర్పాటు చేస్తున్నాం. సో ఇందులో ఆ రోజు చాలామంది పెద్దవాళ్ళు వస్తారు, ఈవెన్ సెంట్రల్ మినిస్టర్స్ వస్తారు, ఎంపీలు వస్తారు, మిగతా వాళ్ళందరూ వస్తారు. సో దానికి తగ్గ ఏర్పాట్లు అన్నీ కూడా మేము ఈరోజు చేస్తున్నాం. సో 23rd ఈవినింగ్ 6:30 నుంచి నడుస్తుంది. లీలా బ్రాండ్ అని చెప్పారు ఢిల్లీ నుంచి, అంటే ఏంటి స్పెషల్ లీలా బ్రాండ్? మీరు లీలా బ్రాండ్ అంటే వాళ్ళు మీరు చూసే ఉంటారు. సో వాళ్ళు పాడుతుంటే మనలో తెలియని ఉత్తేజం, తెలియని భక్తి బయటకు వస్తుంది. అది ఒక పూనకం, అంటే ఒక అమ్మవారికి పూనకం ఎట్లా వస్తుందో అట్లాంటిది మనకు వస్తుంది. ప్రతి మనిషి లోపల భక్తి అనేది దాగుంటుంది. దాన్ని బయటికి తీయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా తీయాలి. సో ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే ఈ లీలా బ్రాండ్ వాళ్ళు ఏంటంటే ఆ లోపల ఉన్న భక్తిని బయటికి తీసుకొస్తారు. అది తీసుకొచ్చి ఇంకా వాళ్ళు వేరే మైకంలోకి. మైకం అంటే చాలామందికి యూత్ ఏంటి ఇప్పుడు డ్రగ్, సిగరెట్, ఆల్కహాల్. భక్తిలో కూడా ఒక మైకం ఉంటుందని మనం చెప్పాలి కదా. సో ఆ భక్తిలో ఉన్న మైకాన్ని ఆ రోజు మనం బయటికి తీసుకొస్తాం. అది లీలా బ్రాండ్ వాళ్ళ ద్వారా. మామూలుగా వీకెండ్ అంటే చాలా పబ్ కల్చర్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ప్రమోషన్స్ కూడా దీన్ని డిఫరెంట్గా చేస్తున్నారు. ఒక్కసారి ఈ ఈవెంట్కి వచ్చి చూడండి, ఫ్రీ ఎంట్రీ అని చెప్పి. అంటే ఇటువైపు యువతను మళ్ళీ ఇంకా ఎలాంటివి చేయాలి? అది నిజమే కదా. ఇప్పుడు ఏదైతే ప్రతి వీకెండ్ మనం చూడండి, ఇప్పుడు బయట పోలీసులు అంతకుముందు ఒకప్పుడు వేరు జనరేషన్. ఇప్పుడు ఏ చెక్ పోస్ట్ దగ్గర చూసినా కూడా పోలీసులు వెళ్ళి టెస్టింగ్ చేస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్. అది ఆడవాళ్ళకి చేస్తున్నారు, చిన్నోళ్ళకి చేస్తున్నారు, పెద్దోళ్ళకి చేసే పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకున్నాం అంటే రాను జనరేషను పాడైపోతుంది. సో అట్లా పాడవడం వల్ల ఆల్కహాల్కి బానిసలై, డ్రగ్స్కి బానిసయ్యి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రుల్ని చాలా బాధకి గురి చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సో మనకి మార్పు రావాలి. సో యూత్ ఎప్పుడు కూడా వీకెండ్ అంటే ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఐటీ కంపెనీస్ అంటే మండే టు ఫ్రైడే ఫుల్ స్ట్రెస్ వర్క్ అంటారు. సరే ఓకే, సాటర్డే సండే ఫుల్ చిల్ అంటారు. చిల్ అంటే ఒక ఆల్కహాల్తోనే చిల్ అవ్వకూడదు కదా. సో ఇలాంటి భక్తి పారవశ్యంతో కూడా మనం చిల్ అవ్వచ్చు అని మనం చూపిస్తున్నాం ఆ రోజున. అది కూడా ఈ లీలా బ్యాండ్ ద్వారా మనం చూపిస్తున్నాం. ఖచ్చితంగా ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది. యూత్ అందరూ వస్తారు, భక్తిలో మునిగి తేలుతారు. కొంత మార్పు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు తాడుబండ హనుమాన్ టెంపుల్లో శనివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత హనుమాన్ చాలీసా ఇలాంటి కార్యక్రమాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి మనకు. ఇప్పుడు ఇలాంటివి చేస్తే ఇంకా ఎక్కువ మార్పు వచ్చే అవకాశం. ఖచ్చితంగా అంతే కదా. ఇప్పుడు ఏమవుతుందని నెక్స్ట్ నుంచి ఇప్పుడు కొన్ని ఐటీ కంపెనీస్ ఉంటారు. ఐటీ కంపెనీస్ అవని, మిగతా కంపెనీస్ అవని, వీళ్ళంతా ఏం ఆలోచిస్తారంటే వీకెండ్ ఎక్కడికి పోవాలి, మనం ఏ పబ్కి వెళ్ళాలి అనే ఆలోచన మానేసి వీకెండ్ ఏ టెంపుల్కి వెళ్ళాలి, ఏ టెంపుల్లో భజన చేయాలి, ఏ టెంపుల్లో హనుమాన్ చాలీస్ జరుగుతుంది, ఏ టెంపుల్లో శివుడు భజన జరుగుతుంది, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకునే పరిస్థితి. తర్వాత మీకు చూడండి రాను నెట్లో సర్చింగ్, గూగుల్ సెర్చ్లో కూడా ఏమొస్తుందో తెలుసా, ఏ టెంపుల్స్లో ఎక్కువ భజన ఏ ఏరియాలో జరుగుతాయి. ఎందుకంటే యూత్ నెక్స్ట్ దీనికి ఎడిక్ట్ అవుతారు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, యూత్ నెక్స్ట్ భక్తికి ఎడిక్ట్ అయ్యి టెంపుల్స్కి రద్దీ పెరిగే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరం కూడా భక్తి మార్గంలో వెళ్ళే పరిస్థితి మనం చూస్తాం. ఇక మీదట మనం ఏదైతే అనుకుంటున్నామో ఇది శ్రీరాముడి నేల ఎంత పవిత్రంగా ఉంటుందో అంతే పవిత్రంగా ప్రతి ఒక్క యువత కూడా భక్తి మార్గంలో ముందుకెళ్ళి వాళ్ళ భవిష్యత్తుని బాగుపరుచుకునే విధంగా మనం చేయాలన్నది మా ఎజెండా. అదే కాదు, ఇప్పుడు మనకి భగవద్గీతలోని వీటన్నిటిలో చెప్తారు కదా, సూక్తులు చాలా ఉంటాయి, శ్రీకృష్ణుడు చెప్పిన సూక్తులు. వాటిలో ఏమున్నాయి, ఎలా మనం నడుచుకోవాలి, మన జీవన విధానాన్ని ఎట్లా చేయాలి, సనాతన ధర్మాన్ని ఎట్లా పాటించాలి అనేది మనం నేర్చుకున్నాం. సో సనాతన ధర్మంలో ఏముంది, భక్తి మార్గంలోనే ముక్తి వస్తుంది.
వేరే మార్గంలో ముక్తి రాదు. యువత ఈరోజు ముక్తి అంటే సిగరెట్స్, ఆల్కహాలో లేకపోతే డ్రగ్స్ అనుకుంటున్నాయి, కానీ అది కాదు ముక్తి. భక్తి అనేది ముక్తి అనేది యువతకి ఈరోజు మీకు తెలియజేయడమే మా ముఖ్య లక్ష్యం.